నా యూట్యూబ్ జర్నీ తెలియక మొదలుపెట్టి, వదిలేసి, మళ్ళీ తిరిగి వచ్చిన నా కథ. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. హాయ్ అందరికి. ఈరోజు నేను ఒక డిఫరెంట్ వీడియో చేస్తున్నాను. ఇది రెసిపీ వీడియో కాదు, వ్లాగ్ కాదు, ర్యాండమ్ షార్ట్ కూడా కాదు. ఈ రోజు నా యూట్యూబ్ జర్నీ గురించి పూర్తిగా మీతో మాట్లాడాలి అనిపించింది. ఎందుకంటే ఇది అంత ఈజీ అయిన జర్నీ కాదు, మీతో షేర్ చేసుకోవాలనిపించింది. యూట్యూబ్ అంటే ఏంటో తెలియని స్టేజ్ లో స్టార్ట్ చేశాను, మధ్యలో వదిలేశాను, మళ్ళీ వచ్చాను. ఇప్పుడు మాత్రం ఏం చేయాలో చాలా క్లారిటీతో ముందుకెళ్ళాలి అనుకుంటున్నాను. అసలు నా ఈ జర్నీ ఎలా మొదలైందో చెప్తాను. అసలు యూట్యూబ్ అంటే ఏంటో కూడా తెలియని రోజులు. కానీ నాకు ఎడిటింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఎస్పెషల్లీ బ్లాక్ స్క్రీన్ వీడియోస్, దీంట్లో లిరిక్స్ పెట్టి ఎడిట్ చేయడం, ఈ టెక్స్ట్ ఎలా వస్తుంది, ఈ సాంగ్కి లిరిక్స్ ఎలా మ్యాచ్ చేయాలి, ఈ వీడియోకి ఎలాంటి ఎఫెక్ట్ పెడితే వీడియో ఇంకా బాగుంటుంది. కానీ అలా చేసినప్పుడు సబ్స్క్రైబర్స్ అంటే ఏంటి, యూట్యూబ్ అల్గారిథం అంటే ఏంటి, వ్యూస్ అంటే ఏంటి, మానిటైజేషన్ అంటే ఏంటి, ఇవేవి నాకు తెలియదు. తెలియకుండానే యూట్యూబ్లో ఒక వీడియో అప్లోడ్ చేసేసాను, వదిలేసాను. అప్లోడ్ చేసి వదిలేసిన నా వీడియోస్ని ఇప్పుడు చూస్తే అనుకోకూడదు కానీ చిది నమ్మ జీవితం అనిపిస్తుంది. అంటే ఆల్మోస్ట్ 100K వ్యూస్ వచ్చిన వీడియోస్ కూడా ఉన్నాయి, బట్ నో వ్యూస్. అలా దాని గురించి తెలియకుండా నేను అప్లోడ్ చేసిన 2-3 మహా అయితే అంతే 4-5 వీడియోస్ ఉండొచ్చు. వాటికి 315 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ వచ్చారు. బట్ నేను దాన్ని చూసేసరికి 3 years ఏవో అయిపోయింది. అది నా బిగ్గెస్ట్ రిగ్రెట్. ఆ తర్వాత ఏమైంది, యూట్యూబ్ని సీరియస్గా తీసుకోకపోవడం వల్ల నేను వీడియోస్ పెట్టడం తగ్గించేశాను. దాంతో వ్యూస్ రావడము ఆగిపోయింది. 3 సంవత్సరాలు కూడా గడిచిపోయాయి. వెనక్కి తిరిగి చూస్తే మేబీ అప్పుడే కంటిన్యూ చేసి ఉంటే బాగుండేమో అనిపిస్తుంది. ఛానల్ గ్రోత్ అయ్యేదేమో, మేబీ అవ్వకపోయి ఉండేదేమో. బట్ ఏదైనా కన్సిస్టెన్సీగా ట్రై చేస్తుంటే ఏదో ఒక రీచ్ ఉండేది. ఆ 3 సంవత్సరాలు గడిచిన తర్వాత నాకు యూట్యూబ్ గురించి కొంత ఐడియా వచ్చింది. యూట్యూబ్ అంటే కేవలం వీడియోస్ అప్లోడ్ చేయడం కాదు, టైటిల్స్, ఆడియన్స్, థంబ్నెయిల్స్ క్రియేట్ చేయడం, వాటిని ఎలా ఎడిట్ చేసి ఎలా అప్లోడ్ చేయాలి, చేసేటప్పుడు ఎన్నెన్ని మిస్టేక్స్ చేస్తాము, దాంట్లో కాపీ రైట్స్ ఏంటి, ఇప్పుడు కొత్తగా వచ్చేది ఈ షార్ట్ పాలసీస్ అంటే ఏంటి, ఆడియన్స్ రీచ్ అంటే ఏంటి, ఇవన్నీ తెలుసుకున్నాక మళ్ళీ తిరిగి ఎందుకు స్టార్ట్ చేయకూడదు అనిపించింది. కానీ మళ్ళీ ఇంకో ప్రాబ్లం, అసలు ఏం కంటెంట్ చేయాలి ఇప్పుడు. సరే, మొదలు పెట్టినట్టుగానే బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ అలాగే ఎడిట్ చేసి అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. కొన్ని చేశాను, రీచ్ లేదు, లైక్స్ లేదు, వ్యూస్ కూడా లేవు. ఇదే పీరియడ్లో గాడ్ వీడియోస్కి రీచ్ బాగా ఉంది అని చెప్పి తెలిసింది. సరే అనేసి అవి స్టార్ట్ చేశాను. బాగా వచ్చింది రీచ్, బట్ అవి కూడా కొంతకాలం తర్వాత ఆగిపోయాయి. సర్లే, కంటెంట్ మారుద్దాము, కుకింగ్ వీడియోస్ ట్రై చేద్దాం అనేసి మళ్ళీ కుకింగ్ వీడియోస్ ట్రై చేశాను. అది ట్రై చేశాక వీడియో మ్యాచ్ అయితే ఆడియో మ్యాచ్ అవ్వదు, ఆడియో మ్యాచ్ అయితే వీడియో మ్యాచ్ అవ్వదు. పోనీ కుకింగ్ టైంలోనే ఆడియో ఇద్దామా అంటే సౌండ్ ఎఫెక్ట్స్ ఎక్కువ, ఆ తర్వాత నాయిస్ తీద్దామా అంటే ఆల్మోస్ట్ అన్ని పేడ్ యాప్స్. ఈ రీచ్ కూడా తగ్గిపోయిన తర్వాత ఇంకేమైనా కంటెంట్ ట్రై చేద్దాం అనిపించింది. ఇలా కంటెంట్ మారుస్తూ మారుస్తూ క్లారిటీగా ఏ కంటెంట్ లేకుండా అన్నింట్లో కాలు ఒకేసారి ఒక పాయింట్ ఆఫ్ స్టేజ్ వచ్చాక ఈరోజు ఏదో ఒక వీడియో అప్లోడ్ చేయాలి. బట్ ఏ వీడియో అప్లోడ్ చేయాలి, నాగా మూడు బాగాలేకపోతే ఏది చేసే ఇంట్రెస్ట్ ఉండదు. బట్ ఈ సిచ్యువేషన్లో నేను ఏది చేస్తే కరెక్ట్, బట్ వీడియో అయితే అప్లోడ్ చేయాలి. ఆ ఒపీనియన్తో సాంగ్స్కి లిరిక్స్ మ్యాచ్ అయ్యేలా ఏదో ఒక వీడియో చేస్తూ ఈజీగా అప్లోడ్ చేయడం మొదలుపెట్టాను. బట్ దాని రీచ్ కూడా అంతంత మాత్రంగానే ఉండేది. ఇలా ట్రై చేస్తున్న ప్రాసెస్లో ఒక విషయం బాగా అర్థమైంది. కొన్నింటికి వ్యూస్ వచ్చాయి, కొన్నింటికి రాలేదు, కొన్ని అన్ఎక్స్పెక్టెడ్గా ఫుల్ రీచ్ అయ్యాయి. బట్ రీచ్ అయిన టైంలో మనం దాని గురించి పట్టించుకునే స్టేజ్లో లేము. కానీ మెయిన్గా దీని అంతటికి కారణం ఏంటి అని ఆలోచిస్తే నాకు ఎడిటింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ మాత్రమే కారణం. నాకు యూట్యూబ్ నుంచి మనీ రావాలి, మానిటైజేషన్ కావాలి, ఇవేవి తెలియకుండా స్టార్ట్ చేశాను. బట్ ఇప్పుడు తెలిసాయి దీనికోసం నెక్స్ట్ ఏం చేయాలి. ఇలా తెలుసుకోవాలనుకున్న ప్రాసెస్తో చాలా వీడియోస్ చూశాను, గూగుల్లో వెతికాను, చాలామందిని అడిగాను కూడా. వాళ్ళంతా చెప్పిన దాన్ని బేస్ చేసుకుంటే చాలా రీచ్ కావాలి, లేదా లాంగ్ వీడియోస్లో వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలి, ఇవన్నీ అయ్యే పనులేను. సరే పోనీ వదిలేద్దామా అంటే ఒక్కో వీడియోకి 3 to 4 hours, ఆల్మోస్ట్ 6 hours ఎడిట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. పెట్టిన ఎఫర్ట్స్ను వదిలేద్దామా లేదా కొత్తగా ఎఫర్ట్స్ పెడదామా, ఏది అర్థమయ్యేది కాదు. 30 సెకండ్లు షార్ట్ వీడియో చూసే వాళ్ళకి ఏముందిలే 30 seconds వీడియోనే కదా అనిపిస్తుంది. బట్ దాన్ని ఎడిట్ చేసే కంటెంట్ క్రియేటర్కే తెలుస్తుంది అసలు దీనికోసం ఎన్ని ఎఫర్ట్స్ పెట్టాలి, ఎంత ట్రై చేయాలి, అసలు ఏం చేస్తే ఈ అవుట్పుట్ వస్తుంది అనేసి. వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేయడం ఒక వర్షన్ అయితే, అది ఎడిట్ చేశాక ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా లేవా అనేసి మళ్ళీ చూసుకొని, మిస్టేక్స్ ఉంటే మళ్ళీ వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకొని, దాంట్లో నాయిస్ తీయడానికి ఇంకొన్ని యాప్స్లో వేసుకుని, దాన్ని కొన్ని ఫిల్టర్స్ వేసి
అమ్మో! చెప్పుకుంటూ పోతే సరిపోయేదైతే కాదు. ఇది ఎడిట్ చేసే వాళ్ళకి, కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళకి బాగా అర్థమవుతుంది. ఇలా వీడియోస్ చేస్తున్న ప్రాసెస్‌లో మన వీడియోస్‌కొచ్చిన రీచ్‌ని బేస్ చేసుకొని చాలా సార్లు హ్యాపీగా ఫీల్ అయిన రోజులు ఉన్నాయి. కొన్నిసార్లు సాడ్‌గా ఫీల్ అయిన రోజులు ఉన్నాయి. అలా అని మనం చేసిన ప్రతి వీడియో అందరికీ నచ్చాలనే రూల్ ఏం లేదు. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. కొంతమందయితే డిస్‌లైక్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అది వేరే విషయం అనుకో. ఈరోజు నేను పెట్టిన కంటెంట్ కొంతమందికి నచ్చుతుంది. వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారు. బానే ఉంది. కొన్ని డేస్‌కి నేను కంటెంట్ మార్చాను. దట్స్ వై ఆ కంటెంట్ చూసాక వాళ్ళకది నచ్చకపోవడం వల్ల అన్‌సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మన కంటెంట్‌ని ఇష్టపడే ఆడియన్స్‌కి అది స్లోగా బిల్డ్ అవ్వాలి. అలా బిల్డ్ అవుతూ వచ్చాక ఆటోమేటిక్‌గా సబ్స్క్రైబర్స్ వస్తారు. బట్ దానికోసం స్టిల్ ఇంకా ట్రై చేయాలి చేస్తూనే ఉండాలి. ఈ హోల్ ప్రాసెస్‌లో తెలిసిందేంటంటే, మనమంటూ ఒక కంటెంట్‌కి మాత్రమే ప్రిఫరెన్స్ ఇచ్చేసి దాన్నే కంటిన్యూ చేయాలంటారు. బట్ అలా చేయడం వల్ల మనకు సబ్స్క్రైబర్స్ రావడం అంటే, సెలబ్రిటీలు వాళ్ళు లేదా బయట తిరిగే వాళ్ళైతే కొన్ని కొన్ని వీడియోస్ డైలీ వ్లాగ్స్ ఇలా అప్‌లోడ్ చేస్తారు కాబట్టి ఇట్స్ ఓకే. బట్ ఇంట్లో ఉండే హౌస్ వైఫ్ ఎన్ని చేయగలదు? మహా అయితే పెట్టగలదు. పొద్దున్నే లేసి ఊడ్చామా, చల్లామా, పెట్టామా ఇలాంటివి పెట్టడం మనకు చేత కాదు. ఏది పెడితే ఎవరేమనుకుంటారా అనేది ఇంకొకటి. ఇలా ఆలోచిస్తూ సాగాను. జీవితం ఇలాగే అయిపోయింది. వాట్ నెక్స్ట్ ఇప్పుడు? సరే ఫోన్‌లో కెమెరా ముందుకొచ్చి లొడ లొడ వాగుదామంటే కెమెరా లేకుంటే పొద్దంతా వాగమన్నా వాగలుగుతాం. కానీ కెమెరా ముందుకొస్తే వాగడం మనతో కాదు. ఇలా బేస్ చేసుకొని ఆలోచిస్తూ ఉంటే మనకంటే వెనక స్టార్ట్ చేసిన వాళ్ళకి చాలా మందికి మానిటైజేషన్‌లు అయిపోయాయి. తీరా నాకు చూస్తే ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్ అవుతుంది. ఇంతవరకు మానిటైజేషన్ అయ్యిందే లేదు. పోనీ ఇక మీదైనా ఏమన్నా అవుద్దా అన్న హోప్ పెట్టుకుందామా అంటే తీరా చూస్తే ఇప్పుడు వాచ్ అవర్స్ డ్యూరేషను, వ్యూస్ డ్యూరేషన్ అన్నీ పెంచేస్తున్నాడు. ఇక ఇవన్నీ అయ్యే పనులేనో కాదో తెలియట్లేదు. సో, ఇలా వీడియోస్ చేస్తున్న మనం ఎవరు ఏమనుకోకుండా, ఎలాంటి బ్యాడ్ కామెంట్స్ రాకుండా ఎలా వీడియోస్ చేయాలి అంటే, ఒక్కో స్టేజ్‌లో బ్యాడ్ కామెంట్స్ కూడా వస్తాయి. మనం ఏం చేయకపోయినా బ్యాడ్ కామెంట్స్ వస్తాయి. దాని నుంచి ఎలా తప్పించుకోవాలి అంటే, మనం ఏం చేయకపోయినా మనకు బ్యాడ్ కామెంట్స్ రావడం అనేది కామన్ అయిపోతుంది. ఒక్కోడు ఒక్కోలా ఉంటున్నారు. ఎందుకు పెడతారో ఏంటో వాళ్ళకి కూడా తెలీదు. బట్ పెట్టేసి వాళ్ళెళ్ళిపోతారు. బట్ అది చూసాక మనం ఫీల్ అవ్వాల్సొస్తుంది. ఇలాంటి పీరియడ్‌లో అలానే పూర్తిగా ఆపేయలేము. అలానే ఉంచలేము. సో, దీనికి ఓ సెట్టింగ్ ఉంది. కామెంట్స్ అన్ని హోల్డ్‌లో పెట్టేసి, యాక్సెప్ట్ చేసి, మనకు నచ్చింది మాత్రం యాక్సెప్ట్ చేసి అప్పటిదాకా హోల్డ్‌లో ఉంటుంది. నచ్చకపోతే అటు నుంచి అటు డిలీట్ చేసేసి వదిలేసేయడమే. ఇలా ఎవరి కోసం ఏది ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉండదు. కామెంట్స్ వస్తేనే కదా ఛానల్ గ్రోత్ ఉండేది, రీచ్ వచ్చేది అంటే, ఎవరో ఏది పట్టించుకోకపోతే ఓకే. బట్ ఇలా పట్టించుకొని అన్నింటికి ప్రయారిటీ ఇచ్చేలా వీడియోస్ చేసే మనకి మాత్రం ఇవన్నీ సెట్ అవ్వవు. సో, కామెంట్ సెట్టింగ్స్ ఇలా పెట్టుకుంటే బావుంటది. దీని గురించి ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను మళ్ళీ దాని గురించి ఫుల్ వీడియో చేస్తాను. నాకొచ్చే 100, 1000 వ్యూస్ వెనక గంటలు తరబడి చేసే ఎడిటింగ్, టైం వేస్ట్, ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్ వచ్చి దీనమ్మ జీవితం నాకు ఈ వీడియో వద్దు పోయి ఎవరు చేస్తాడు ఇంకా ఈ ఎడిటింగ్ అనేసి వద్దులేద్దాం అనిపించి ఒక రోజు 2 రోజులు వదిలేసి మళ్ళీ 3 కంటిన్యూ చేసిన రోజులు కూడా ఉన్నాయి. నా మిస్టేక్స్ అన్నీ తెలుసుకొని మళ్ళీ ఇప్పుడు క్లియర్‌గా వీడియోస్ అప్‌లోడ్ చేద్దాము అనేది క్లారిటీ తెచ్చుకొని మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. చూడాలి ఎంతవరకు ముందుకెళ్తుంది. అసలు ఏం జరిగిద్ది? ఏంటి అనేది. ఏదో నేను వీడియోస్ చేస్తున్నాను కదా అనేసి నైట్‌కి సక్సెస్ అయిపోయేసి, మానిటైజేషన్ అయిపోయేసి, వ్యూస్ వచ్చేవి ఏవి జరగవు. ఎవరికైనా ఒక పీరియడ్‌లో కొన్ని వీడియోస్ గాలికి కొట్టుకుపోయినట్టుగా కొట్టుకుపోతాయి. కొన్ని ఎంత కాడికి కదలవు. అలా అని చెప్పి డిసప్పాయింట్ అయినంత మాత్రాన ఏమీ రాదు. మన ప్రయత్నం మనం చేద్దాం. కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు వీటి గురించి ఏమైనా తెలియని వాళ్ళు ఉన్నా లేదా నాతో పాటు మీరు కూడా ఈ మిస్టేక్స్ చేశారా? చేస్తే ఎలాంటి మిస్టేక్స్ చేశారు? ఈ వీడియో మీకు ఎంత యూజ్ అవుతుంది అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఎలాగో జరిగిపోయిన పాస్ట్‌ని అయితే మనం మార్చలేము. బట్ ఫ్యూచర్‌ని మాత్రం మనం రాసుకోగలం అనేది నా నమ్మకం. మన ప్రయత్నం మనం చేసి సక్సెస్ అవుదాము. ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి. సో, ఈసారి ఎంత స్లోగా వెళ్ళినా ఎంత రీచ్ వచ్చినా, వ్యూస్ వచ్చినా రాకపోయినా కంటిన్యూయస్‌గా ఒక కంటెంట్ అనేది కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. ఏ కంటెంట్ అయితే బావుంటదనే క్లారిటీ కూడా ప్రెజెంట్ స్టిల్ నాకు లేదు. బట్ ఐ కెన్ డూ ఇట్. ఈ టోటల్ ప్రాసెస్‌లో నా ఓన్ పాత్‌ని మళ్ళీ బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఇంతకాలం నా వీడియోస్ చూసిన వాళ్ళకి, లైక్ చేసిన వాళ్ళకి, షేర్ చేసిన వాళ్ళకి, కామెంట్ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఈ టోటల్ ప్రాసెస్‌లో ప్రతి ఒక్కరు నాకు ఏదో ఒక లెసన్ నేర్పించిన వాళ్ళే. ఇక్కడ ఓన్లీ సబ్స్క్రైబ్, లైక్ చేసే వాళ్ళే కాదు. రిపీటెడ్‌గా అన్‌సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకు వస్తారో, ఎందుకు పోతారో ఎవ్వరికీ తెలీదు. బట్ తెల్లారేసరికి సబ్స్క్రైబ్ అవుతారు. మళ్ళీ నైట్ అయ్యేసరికి అన్‌సబ్స్క్రైబ్ అవుతారు. కౌంట్ మాత్రం తగ్గిపోతూ ఉంటది. మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. ఇవన్నీ చూసి హ్యాపీ ఫీల్ అవ్వాలన్నా, సాడ్ ఫీల్ అవ్వాలన్నా ఏదేన్ని తీసుకున్నా కూడా కష్టంగానే ఉంటుంది. సో, అవన్నీ పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. దిస్ ఈజ్ నాట్ ద ఎండింగ్ ఆఫ్ మై యూట్యూబ్ జర్నీ. దిస్ ఈజ్ మై న్యూ బిగినింగ్.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. ఇప్పటి వరకు ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ లవ్ అండ్ సపోర్ట్ ఇలాగే నాకు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. టాటా, బాయ్ బాయ్. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు.